హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనం ఉన్న తెలంగాణ కానీ తెలంగాణ ఒక్కటే అని కాదు, మనం ఉన్న భారతదేశంలో మొత్తంలో ఊర్ల పేర్లు కానీ జిల్లాల పేర్లు కానీ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి అందరు కూడా చూడండి దయచేసి. దానిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే మ్యాక్సిమం ఆ కొండగోరలు వచ్చిండే చూసిరా, జిహాదిగాళ్ళు ఫస్ట్ వచ్చిండే కదా, ఔరంగజేబు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు పెట్టిన పేర్లే. ఆ పేర్లు మనకెందుకు, ముందున్న పేర్లు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఒక్కటి చెప్తా నేను. హైదరాబాద్ ఏంది? హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఈ హైదరాబాద్ పేరేముండే? భాగ్యనగరం ఉండే. భాగ్యనగరం తీసి హైదరాబాదు ఎందుకు చేసిరు? అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది చాలామందికి? అది నొప్పి పుట్టినాడు సచ్చినా మనకు సంబంధం లేదు, కానీ ఫస్ట్ మనకు ఏం పేర్లు ఉండేనో అదే పేర్లు కావాలి, అది పట్టుబట్టాలి. ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే ఓన్లీ హిందువుల వల్ల ఒకటే అవుతుంది. ఇప్పుడు ఉత్తరాఖండ్లో 17 జిల్లాల లేకపోతే 17 ఊర్ల లేకపోతే 17 మండలంలా తెలియదు, కానీ ఆ 17 పేర్లు ఎందుకు మారుస్తారు అంటే అంత జిహాదిగాళ్ళ పేర్లు ఉండే అనమాట. జిహాదిగాళ్ళ పేర్లు ఉంటే అది తీసేసి మళ్ళీ హిందువులకు సంబంధించింది, మన హిందూ దేశానికి సంబంధించిన పేర్లు పెడుతురు అనమాట. హిందూ దేశం గురించి, హిందూ దేశంలో ఉన్న వాళ్ళ గురించి లేకపోతే మన దేవుళ్ళ గురించి ఆ పేర్లు తీసుకొని ఆ 17 జోగలో పెడుతురు. మరి ఇప్పుడు పాలమూరు ఉండే, పాలమూరు ఎక్కడ గాయమైపోయింది? ఇంతకు పాలమూరు ఉందా పోయిందా తెలుసా మన వాళ్ళకు? పాలమూరు పేరేం పెట్టిరు? ఫస్ట్ ఉన్న పేరు పాలమూరు, ఇప్పుడేం పేరు చేసారు? మహబూబు నగరు అంట. ఆ మహబూబు ఎవరు? ఇంతకు ఏం చేసిన వాళ్ళు? వాళ్ళ పేర్లు ఇక్కడ పాలమూరుకి ఆ పేరే పెట్టడం ఎందుకు? అది ఎవరో ఫస్ట్ నుంచే అక్కడ ముస్లింలు ఉంటే ఆ పేరు పెట్టుకుంటే ఓకే, కానీ దేశం మనది, దేశం హిందువులది కదా. ఇవి జిహాదిగాళ్ళ పేర్లు ఎందుకు పెట్టిరు నాకు అర్థమవుతలేదు. కాబట్టి మన దేశంలో వదిలేయండి, కానీ ఫస్ట్ అయితే మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ జిహాదిగాళ్ళ పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ మారే వరకు ఈ వీడియోని షేర్ చేయండి, గవర్నమెంట్ వరకు పోవాలి. ఎందుకంటే ఈ పేర్లకు మనకు సంబంధం లేకుండా మనం ఉంటున్నాం ఆ ఊర్లలో. ఈ భాగ్యనగరం అనేది పోయింది, హైదరాబాద్ అయింది, అవన్నీ పోవాలి. మళ్ళీ పాత పేర్లే, హిందువుల పేర్లే రావాలి. ఇది భారతదేశం కాబట్టి భారతదేశంలో ప్రతి దగ్గర హిందువుల పేర్లే ఉండాలి. మీరేమంటారు హిందువులారా? దయచేసి కామెంట్ పెట్టండి, నలుగురికి షేర్ చేయండి.